అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధన్య రెసిపీస్. ఈ రోజు మన కిచెన్ లో వెల్లుల్లి టమాటా పచ్చడి అయితే చూపించబోతున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. కర్రీస్ తిని బోరు కొట్టినప్పుడు ఈ పచ్చడి అయితే చేసుకుని తినండి. నోటికి చాలా కమ్మగా ఉంటుంది. 1-4 ముద్దలు ఎక్కువనే తింటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి చపాతీ, దోశ, ఇడ్లీ ఏంతో తిన్నా గానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది అనమాట. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి మనం 1 వీక్ వరకైనా పచ్చడి ఫ్రిడ్జ్ లో పెట్టుకోకుండా బయటనే పెట్టుకుని తినొచ్చు. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, ఈ వెల్లుల్లి టమాటా పచ్చడికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాము. తయారీ విధానం కూడా చూసేద్దాం పదండి. ముందుగా ఒక 5 టమాటాలు ఈ సైజు తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని పెట్టేసుకున్నాను. ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2-3 రెమ్మల చింతపండు అయితే తీసుకోవాలి. ఈ సైజు వెల్లుల్లి తీసుకుని ఒలిచి పెట్టుకున్నాను. ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక 15 వరకు ఉంటాయి ఎండుమిర్చి. తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి అనేది వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. వేసేసుకొని వెల్లుల్లి వేసిన ఒక 5 సెకండ్స్ కి ఆనియన్స్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట వెల్లుల్లి ఆనియన్. ఇప్పుడు ప్లేట్ లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను కదా ఫస్ట్. ఆ వేసుకున్న ఆయిల్లోనే ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. తుంచి వేసుకోవాల్సిన అవసరం లేదు ఎండుమిర్చి. ఇప్పుడు ఈ ఎండుమిర్చి కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్ లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇదే ఆయిల్లో కొత్తిమీర కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. చూసారుగా ఫ్రై అయిపోయింది. కొత్తిమీరను కూడా ప్లేట్ లోకి అయితే తీసేసుకుందాము. చూసారుగా అన్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాము. ఎందుకంటే సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి టమాటాలు. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్యలో చెక్ చేసుకుంటూ లో ఫ్లేమ్ లోనే మగ్గించుకోవాలి. చూసారు కదా ఆల్మోస్ట్ దగ్గర పడిపోతుంది. టమాటా కూడా కొంచెం మగ్గాలి. కొద్దిగా వాటర్ ఉంది కదండి. ఇప్పుడు ఒక చింతపండు కూడా వేసేసుకొని ఈ వాటర్ అంతా తగ్గిపోయేంత వరకు మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అయితే మగ్గించుకుందాం. 3 మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసుకొని చూస్తే చూసారుగా అంతా కూడా దగ్గర పడిపోయింది. ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. వేయించి పెట్టుకున్నవన్నీ కూడా మిక్సీ జార్ లో వేసేసుకుందాము. ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ నేను 1/2 టీ స్పూన్ టమాటాల్లో వేసాను. తర్వాత చెక్ చేసుకుని సాల్ట్ అయితే వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాం. చూసారుగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లారిపోయిన టమాటా ప్యూరీ అంతటిని కూడా దీంట్లో వేసేసుకుందాము. వేసేసుకొని ఒకసారి పైకి కిందకి ఒకసారి కలిపేసుకుందాము. ఇదంతా బాగా కలిపేసుకొని మరొకసారి మూత పెట్టేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదా టమాటా వెల్లుల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పోపు అయితే వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నాను. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు వేసుకుంటున్నాను. పోపు దినుసులు వేసిన తర్వాత దంచిన వెల్లుల్లి ఒక 5-6 వేసుకోవాలి. వెల్లుల్లి రబ్బలు వేసుకున్న తర్వాత ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నాను. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుందాము. పోపు అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడి అంతటిని కూడా దీంట్లో వేసేసుకుందాము. చాలా సింపుల్ రెసిపీ. తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ చట్నీ తక్కువ టైంలో ఎంతో ఈజీగా చేసుకునే ఈ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. డెలివరీ అయిన ఆడవాళ్ళు కూడా ఈ చట్నీ చేసి పెడతారు. చాలా మంచిది అనమాట. పోపులో పచ్చడి వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ స్టవ్ మీదనే ఉంచేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్ లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి అయితే తీసేసుకుందాం. చూసారుగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటున్నాను. కర్రీస్ తిని బాగా నోరు టేస్ట్లెస్ గా మారిపోతుంది. ఒక్కొక్కసారి సీజన్ ని బట్టి కూడా నోరు టేస్ట్లెస్ గా మారుతుంది. అలాంటి టైంలో ఈ వెల్లుల్లి టమాటా చట్నీని చేసుకొని తిన్నారంటే నోటికి చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.